కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. చంపిన వారు సంతాప సభ పెట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరుందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూసిందని, 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం నడుస్తోందన్న బీజేపీ నేతలు అంబేద్కర్కు భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తమ పార్టీకి అనుకూలంగా, నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా, కాంగ్రెస్ నాయకత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉండాలనేటువంటి కుట్రతో అనేక కుతంత్రాలు చేసినప్పటికీ మరి రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం అని మనం చేస్తున్నాను. ఏ రకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, ఏ రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడవాలని 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగు అడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. అంబేద్కర్ కు భారతంతా ఇప్పించింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టడం తీరున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీతో కలిసి. ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారత్ను తీసుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పని. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ.